అందరికీ నమస్కారం. నా పేరు గన్నవరపు సూర్యభాస్కర్ శర్మ. అమలాపురం నియోజకవర్గం, అమలాపురం మున్సిపాలిటీ 19వ వార్డు జన సైనికుడు. ఈ మధ్యన కొంతమంది సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం అదే పనిగా పెట్టుకున్నారు. పాపం పిఠాపురం నియోజకవర్గం మీద వైసీపీ నాయకులు కొంతమంది కపట నాటకాలతోటి, దుర్బుద్ధితోటి అక్కడ ఉన్నటువంటి దళితులు మరియు ఇతర సామాజిక వర్గాల మధ్యన గొడవలు పెట్టాలని ఒక కుట్రకు శ్రీకారం చుట్టి ఉన్నారు. దానిలో భాగంగానే మొన్న ఒక స్కూల్లో ఒక విద్యార్థిని మీది ఏ కులం అని చెప్పేసి మాస్టర్లు అడిగారని చెప్పేసి ఒక వీడియో చేసి దాన్ని వైరల్ చేద్దామని చెప్పి చూశారు. దారుణమైన విషయం ఏంటంటే ఆ వీడియోను చూసి పాపం ఎన్ఆర్ఐ అంట, ఆవిడ ఫేమస్ అవ్వడం కోసం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని విమర్శలు చేస్తూ ఆ వీడియోలో ఉన్న సారాంశాన్ని పట్టుకుని ఆవిడ కూడా విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఆవిడ పేరు బొజ్జా ఐశ్వర్య గారట. ఈవిడకు ఉన్నటువంటి నాలెడ్జ్ ఎంతలా ఉంది అంటే, మొన్న రీసెంట్గా కాకినాడలో రోడ్లు వేయట్లేదు, గోతులు పడిపోయాయి, పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు, ఎంపీ ఏం చేస్తున్నారు అని అడుగుతున్నారు. అమ్మ ఐశ్వర్య గారు, మీకు పూర్తిగా విషయ పరిజ్ఞానం ఉందో లేదంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చినటువంటి స్క్రిప్ట్ని పట్టుకుని మీరు వీడియోలు చేస్తున్నారో నాకు తెలియదు. మీరు కూడా పేటీఎం కింద జాయిన్ అయిపోయారు వాళ్ళలోనూ. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి రోడ్లు పాడైపోతే అక్కడ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఉంది, కార్పొరేషన్కి చైర్మన్ ఉన్నారు, వాళ్ళని అడిగితే బాగుంటుంది. లేదు అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేని అడిగితే బాగుంటుంది. లేదు ఆ మున్సిపాలిటీకి సంబంధించిన ఒక మంత్రి ఉన్నారు, ఆయన్ని అడిగితే బాగుంటుంది. లేదు పవన్ కళ్యాణ్ గారికి ఒక విజ్ఞప్తి చేస్తే బాగుంటుంది. అయ్యా పవన్ కళ్యాణ్ గారు పలానా చోట రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి, కొంచెం మీరు చూడండి అని చెప్తే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారి విమర్శ, రోడ్డు బాగోకపోతే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం, స్కూల్లో జరిగినటువంటి ఇష్యూని అది నిజానిజాలు తెలుసుకోకుండా దాని మీద పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం, ఒక పిహెచ్సిలో ఒక వ్యక్తి చనిపోతే దాని మీద కంప్లైంట్ చెయ్యండి, అది చెయ్యడం మానేసి దాని గురించి కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం, అసలు ఏమనుకుంటున్నారమ్మా మీరు? అంటే పవన్ కళ్యాణ్ గారితో తలపడేంత ధైర్యం, దమ్ము అటువంటివి ఉన్నాయమ్మా మీకు? అంటే ఆర్థికంగా కాదమ్మా, వ్యక్తిత్వ పరంగా ఆయన నిజాయితీ ముందు కానీ, ఆయన నిబద్ధత ముందు కానీ మీకు మీ వెనక ఉన్నటువంటి మంది మార్బలం సరిపోతారా? ఒకసారి ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారు 300 కోట్లు అభివృద్ధి చేసాం పిఠాపురంలోను అని ఫ్లెక్స్లు వేయించుకుంటున్నారు అని చెప్పి అంటున్నారు. అభివృద్ధి చేస్తున్నాను అన్నారు, చేసేసాము అని చెప్పి చెప్పలేదండి ఎక్కడను. అదే నిరంతరంగా జరిగేటువంటి వ్యవస్థ అది. 18 నెలల కాలంలో ఆయన చేతులు ఏమీ మంత్రదండాలు ఏం లేవండి. ఇలా ఫట్ అనగానే మొత్తం పిఠాపురం రూపురేఖలు మారిపోవడానికి. అంతకుముందు పాలకులు చేయలేని పనులన్నీ ఆయన చేస్తున్నారు. అది పూర్తి స్థాయిలో మీరు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందండి ఐశ్వర్య గారు. మీరు ఏదో సోషల్ మీడియాలో పేరు తెచ్చుకోవడం కోసం, రాజకీయంగా ఎదగడం కోసం ఆయన మీద విమర్శలు చేస్తున్నారు తప్పించండి, నిజానిజాలు తెలుసుకోకుండా మాట్లాడడం కరెక్ట్ కాదండి. అంటే పిఠాపురానికి సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించిన ఒక స్కూల్లో విద్యార్థిని మీది ఏ కులం అని అడిగారా? ఆ అడిగిన వ్యక్తి ఎవరండి? అగ్రవర్ణాలా? ఆ తెలుసుకున్నారా? పోనీ ఆయన కూడా దళితుడేనండి, హెచ్ఎం గారు. మీ ధర్మమా అంటూ, మీ వైసీపీ పేటీఎం చెత్త బ్యాచ్ ఉంది కదా, వాళ్ళ ధర్మమా అంటూ పాపం ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారండి. ఆయనతో పాటు ఇంకొకరు కూడా పంపించేశారండి అక్కడి నుంచి వెంటనే. ఈ విధంగా మంటలు పెట్టి పిఠాపురాన్ని నాశనం చేద్దామని ఎంత కుతంత్రాలకు ఎంత కుట్రలు చేస్తున్నారమ్మా మీరు, మీ వెనకున్న పేటీఎం బ్యాచ్ను.
ఏమిటి జనసేన వాళ్ళు మీ మీద దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నారా? కాకినాడ ఎంపీ గారు మీ మీద ఉసుగొలుపుతున్నారా అని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఎందుకు వెళ్ళలేకపోయారు మీరు? మీరు వెళ్ళాలి కదా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి. ఏమండి నేను ఇలా ప్రశ్నిస్తున్నాను, మీరు ప్రశ్నించమన్నారు, నేను ప్రశ్నిస్తున్నాను, మీ వాళ్ళు ఎలా చేస్తున్నారని ఆయనకి ఎందుకు చెప్పలేదు? అక్కడే తెలిసిపోతుంది మీ యొక్క చిత్తశుద్ధి ఎంత ఉందో ప్రజల మీద. సోషల్ మీడియాలో మీ పోస్టులు చాలా బాగుంటాయి, కొన్ని బాగుంటాయి. కానీ మీరు అడగాల్సింది ఇవి కావమ్మా. కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, అవి చెప్తాను, అవి అడగండి. అవి అడిగిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం ఏమ్మా. ఇంతకాలం మీరు ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో ఉంటున్నారు కదా. బొజ్జా ఐశ్వర్య గారు అమలాపురంలో ఎక్కడో పోటీ చేశాను అన్నారు కదా. మరి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ సమయంలో, కరోనా సమయంలో మాస్కులు లేవు అని అడిగినందుకు డాక్టర్ సుధాకర్ గారిని చిత్రహింసల పాలు చేసి ఆయన చనిపోయేలా చేసినటువంటి వ్యక్తుల మీద మీరు ఎందుకు మాట్లాడలేదు? అదేవిధంగా ఒక డ్రైవర్ని, అనంతబాబు, ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అనంతబాబు, అతని డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేస్తే అతను బెయిల్ మీద వస్తే ఊరేగింపులు చేసినటువంటి వైసీపీ నాయకుల మీద మీరు ఎందుకు ప్రశ్నించలేదు? కోనసీమ జిల్లాలో జరిగినటువంటి గొడవల్లో అప్పటి మంత్రి గారు ఉన్నటువంటి విశ్వరూప్ గారి ఇల్లు దహనం కేసులో అమాయకుల మీద కేసులు పెట్టి వాళ్ళ జీవితాలతో ఆడుకున్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు మీకు ఇవేమీ కనిపించలేదా మా ఐశ్వర్య గారు? సాకూరు, అమలాపురం నియోజకవర్గం సాకూరుకు సంబంధించినటువంటి ప్రదేశంలో ఒక దళిత యువకుడి మీద కోనసీమ జిల్లాగా ఉండాలి అని ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టినందుకు దాడులు చేసి అతన్ని చితక్కొట్టి రక్తం వచ్చేలా బాధినటువంటి అప్పుడు ఎందుకు మీరు నోరు మెదపలేదు? అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి ప్యాకేజీల కోసం ఇప్పుడు మాట్లాడుతున్నారా? అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కేసులు పెడతారని భయపడి మాట్లాడలేదా? ఇప్పుడు ప్యాకేజీలు ఇస్తాను అన్నారని మాట్లాడుతున్నారా? ఏమ్మా ఐశ్వర్య గారు, మాట్లాడితే అన్ని విషయాల మీద మాట్లాడాలి, లేకపోతే పూర్తిగా తెలుసుకుని మాట్లాడండి, అవాస్తవాలు ప్రచారం చేయకండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి పాపం, ఆయన మంచి ఆయన. మీరు ఒక వీడియోలో పెట్టారు, జగన్ గారు చాలా మంచి చేశారండి, వెనకాల ఉన్న నాయకుల మూలంగా ఓడిపోయారండి. సొంత పినతండ్రిని చంపేసి అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి, సొంత చెల్లెల్ని బయటికి గంటేసినటువంటి వ్యక్తి, సొంత తల్లికి తిండి పెట్టను బయటికి పంపించేసినటువంటి వ్యక్తి మంచి వ్యక్తి. మీకు ఏం చెప్తున్నారమ్మా మీరు ఐశ్వర్య గారు? చాలా బాగుందండి. మీరు మీ తాహతు తెలుసుకుని అక్కడే మీరు ప్రశ్నించండి, తప్పులేదు, మేము ప్రశ్నించొద్దు అని మేము అడగట్లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడేటప్పుడు ఆలోచించి ఆచితూచి మాట్లాడితే చాలా బాగుంటుందమ్మా. ఎందుకంటే ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని వాస్తవాలు తెలుసుకోకుండా, నిజానిజాలు తెలుసుకోకుండా వైసీపీ లోటస్ పాండ్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ని పట్టుకుని మీరు వీడియోలు చేసేసి వాళ్ళ దగ్గర నుంచి ఏదో పేటీఎం లాగా అమౌంట్ తీసేసుకుని సోషల్ మీడియాలో పెట్టేసాము అంటే నష్టపోయేది మీరేనమ్మా. పవన్ కళ్యాణ్ గారికి నష్టమేం లేదు అమ్మా. పిఠాపురం ఎమ్మెల్యేగా ఉండి ఏం చేస్తున్నారు ఆయన? పిఠాపురం ఒక్క నియోజకవర్గానికి ఎమ్మెల్యే కదమ్మా. ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఆంధ్రప్రదేశ్ మొత్తానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రులు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అటవీ శాఖ అంతటికీ మంత్రివర్యులై అటువంటి వ్యక్తి పిఠాపురం ఒక్క నియోజకవర్గంలోనే ఆయన పిఠాపురం రారు, పిఠాపురం చెయ్యరు, పిఠాపురం చూడరు అని మాట్లాడుతున్న మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడండి. ఆయన పులివెందుల ఎమ్మెల్యే, వైసీపీ ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, పులివెందుల ఎమ్మెల్యే. ఆయన ఎక్కడ ఉంటున్నాడు? పులివెందుల్లో ఉన్నాడా? బెంగళూరు యలహంక ప్యాలెస్లో పాపం రెస్ట్ సేద తీరుతున్నారు. ఆయన గురించి ఎందుకు మాట్లాడరు? బెంగళూరు నుంచి అప్పుడప్పుడు ఒకసారి వస్తారు, చిన్న అగ్గిపుల్ల గీసేసి మంట పెట్టేసి
ఎక్కడెక్కడ ఏ విధంగా దెబ్బలాట గొడవలు సృష్టించాలో దిశానిర్దేశం చేసేస్తారు. ఆయన వెళ్ళిపోతారు. ఆయన మాట పుచ్చుకొని మీరు ఎగిరేస్తారు. ఇక్కడ ఏంటమ్మా ఇది? ఒకసారి ఆలోచించుకొని మీరు మాట్లాడే మాటలన్నీ కూడా తాడేపల్లి స్క్రిప్ట్ లాగా అనిపిస్తున్నాయమ్మా. మీరు అలా మాట్లాడుతున్నారు కాబట్టి అలా అనాల్సి వస్తుంది. దయచేసి ఐశ్వర్య గారు, బొజ్జ ఐశ్వర్య గారు, మీరు నిజానిజాలు తెలుసుకుని వాస్తవాలు పరిశీలించి మాట్లాడితే బాగుంటుంది. ముందుగా పిఠాపురంలో జరిగినటువంటి ఆ స్కూల్ విషయంలో అసలు ఎవరిని ఏమన్నారో తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మీరు మాట్లాడండి. అంతే తప్పించి నోరు ఉంది కదా అని, చేతిలో సెల్ ఫోన్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ఇష్టం వచ్చినట్టు వీడియోలు చేసేసి, ఇష్టం వచ్చినట్టు ఫేస్బుక్లోన అక్కడ ఇక్కడ పెట్టేసి పవన్ కళ్యాణ్ గారిని నేను ప్రశ్నించేశాను, పవన్ కళ్యాణ్ గారిని అది చేసేసాను అని చెప్పి గొప్పలు కొట్టుకోవడం తప్పించండి. ఎవరికి మీరు పెట్టినటువంటి వీడియోల మూలంగా ఎవరికీ లాభం లేదు. అది గుర్తుపెట్టుకోండి. ఆయన్ని ఎవరు మీరు ఎంత విమర్శించినా సరే ఆయనకి నష్టం ఏం లేదు. ఎందుకంటే ఆయన ఏమీ తండ్రిని అడ్డం పెట్టుకుని వేల కోట్లు సంపాదించినటువంటి వ్యక్తి కాదు. బాబాయిని చంపేసి అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి కాదు. అక్రమాలు దోపిడీలు చేసేసి సంపదను పోగేసుకోవాలి అనుకునేటువంటి భావన ఉన్నటువంటి వ్యక్తి అంతకన్నా కాదు. ఆయన సంపాదించిన ప్రతి రూపాయిని ప్రజల కోసం ఖర్చు పెట్టే తాపత్రయం ఉన్న వ్యక్తి. ఆయన ఈ పిఠాపురం ఎమ్మెల్యేగా ఉంటూ ఆయనకు వచ్చేటువంటి నెలవారీ జీతాన్ని పిఠాపురంలోనే అనాథలకు ఖర్చు పెడుతున్నటువంటి మానవతా హృదయం కలిగినటువంటి గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తి మీద మీరు విమర్శలు చేసేటప్పుడు ఆచితూచి మాట్లాడడం చాలా మంచిది. లేకపోతే భవిష్యత్తులో నష్టపోయేది మీరే. మీరు ఎవరినో చూసి మాట్లాడుతున్నాం అనుకుంటున్నారేమో, చివరికి మిమ్మల్ని గాలికి వదిలేసి వెళ్ళిపోతారు ఆ బ్యాచ్ అంతను. గుర్తుపెట్టుకోండి. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే నా ఫేస్బుక్కి మెసేజ్ పెట్టండి, నేను మాట్లాడతాను మీతోటి. నా పేరు గన్నవరపు సూర్యభాస్కర్ శర్మ. పర్సనల్గా రమ్మన్నా నేను వచ్చి మాట్లాడతాను మీతోటి. నాకు అభ్యంతరం ఏం లేదమ్మా. ఎందుకంటే ఒక స్త్రీమూర్తి, మాతృమూర్తి అయిన మీరు తెలిసి తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం తగదమ్మా. ఒకసారి ఆలోచించుకోండి. నా పేరు గన్నవరపు సూర్యభాస్కరు. అమలాపురం నియోజకవర్గం, అమలాపురం మండలం, అమలాపురం మున్సిపాలిటీ 19వ వార్డు. ఏమ్మా? జై పవన్ కళ్యాణ్, జై జనసేన.